హాయ్ అండి, నేను మీ సునీతా రెడ్డి. వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చామగడ్డ పులుసు. మనలో చాలామందికి చామగడ్డ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే అది జిగురు జిగురుగా ఉంటుందని. కానీ అలా జిగురుగా ఉండకుండా ఈరోజు చామగడ్డతో పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా చామగడ్డల్ని తీసుకుని 1-2 సార్లు నీట్గా కడిగేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి కొద్దిగా ఫ్రై చేయాలండి. అందులోనే కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించుకున్న చామగడ్డల్ని పైన ఉన్న పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న చామగడ్డ ముక్కల్ని కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయడం వలన చామగడ్డలకు ఆ జిగురు అనేది ఉండదు. చామగడ్డ కూడా కొద్దిగా ఫ్రై అవ్వగానే 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. మీ రుచికి సరిపడా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కారం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మనం ఇక్కడ పులుసు చేస్తున్నాం కాబట్టి ముందుగానే 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి పులుసు తీసుకుని పెట్టుకున్నానండి. ఆ చింతపండు పులుసును పోసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసము తగినన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. నేను ఉల్లిపాయలు వేయించేటప్పుడు సాల్ట్ వేసానండి. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని మీ రుచికి తగ్గట్లుగా వేసుకోండి. నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూను ధనియాల పొడి, 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుని మంచిగా ఉడికించుకోవాలండి. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను మసాలా పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. చామగడ్డ పులుసు రెడీ అయిపోయిందండి. చివరగా కొత్తిమీర కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఇంకొంచెం థిక్గా కావాలంటే ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి, సరిపోతుంది. నేనైతే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. ఇలా కనుక ప్రిపేర్ చేస్తే చామగడ్డలు జిగురుగా ఉండవండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.